హాయ్ ఎవ్రీవన్. ఇంతకుముందు నేను 10th క్లాస్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అంటే ఇబ్బందిగా భయపడుతున్నటువంటి స్లో లెర్నర్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం నేను 14 చాప్టర్స్లో 7 చాప్టర్స్ని ఇంపార్టెంట్ అండ్ ఈజీ చాప్టర్స్గా సజెస్ట్ చేశాను. ఇవాళ తెలంగాణ స్టేట్లో జరిగినటువంటి గవర్నమెంట్ ప్రీఫైనల్ పేపర్ని కనుక మనం అనలైజ్ చేస్తే నేను సజెస్ట్ చేసింది కరెక్టే అని మీ అందరికీ నమ్మకం కుదురుతుంది. దాని ద్వారా ఆ చాప్టర్స్ ప్రిపేర్ అవ్వటం వల్ల మీరు ఈజీగా ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. దాన్ని ఒకసారి అనలైజ్ చేస్తే తెలంగాణ స్టేట్ ప్రీ ఫైనల్ 2026 పేపర్లో మ్యాథ్స్ పేపర్ని అనలైజ్ చేస్తే ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్ నుంచి మనకు ఒక 4 మార్క్స్ క్వశ్చన్, ఒక 6 మార్క్స్ క్వశ్చన్ వచ్చింది, 10 మార్క్స్ ప్లస్ బిట్ పేపర్లో ఒక 2 బిట్స్ వచ్చాయండి. తర్వాత సెకండ్ చాప్టర్ సెట్స్ నుంచి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వచ్చింది, ప్లస్ బిట్స్ నుంచి బిట్ పేపర్ నుంచి ఒక 2 క్వశ్చన్స్ వచ్చాయి. పాలినామియల్స్ నుంచి ఒక 2 మార్క్స్ క్వశ్చన్, ఒక 4 మార్క్స్ క్వశ్చన్, 6 మార్క్స్ ప్లస్ బిట్ పేపర్లో 3 క్వశ్చన్స్. పిఎల్ఈ ఇన్ 2V 4 మార్క్స్ క్వశ్చన్ ప్లస్ బిట్ పేపర్లో ఒక బిట్. కోఆర్డినేట్ జామెట్రీ నుంచి ఒక 2 మార్క్స్ క్వశ్చన్, మరొక 2 మార్క్స్ క్వశ్చన్ ప్లస్ 6 మార్క్స్ క్వశ్చన్, 10 మార్క్స్తో పాటు బిట్ పేపర్లో 2 బిట్స్ వచ్చాయి. నెక్స్ట్ స్టాటిస్టిక్స్ నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్, ఒక 6 మార్క్స్ క్వశ్చన్, 10 మార్క్స్ పార్ట్ ఏలో, బిట్ పేపర్ నుంచి ఒక బిట్ వస్తుంది. లాస్ట్కి మనం తీసుకున్న 7th చాప్టర్ ప్రాబిలిటీ నుంచి ఒక 6 మార్క్స్ క్వశ్చన్, ఒక బిట్ వచ్చిందండి. అలాగా పార్ట్ ఏ నుండి జస్ట్ ఈ 7 చాప్టర్స్ నుంచి 48 మార్క్స్ కవర్ అయ్యాయి. అంటే పార్ట్ ఏ పేపర్లో 2 చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి 6 మార్క్స్కి, కాబట్టి 72 మార్క్స్ టోటల్ పేపర్లో 48 మార్క్స్ మనకి కవర్ అయ్యాయి. అంటే ఆ 2 క్వశ్చన్స్ మనం ప్రిపేర్ కానీ వేరే చాప్టర్స్లో నుంచి కవర్ అయ్యేటట్లు ఉంటాయి. కాబట్టి ఓవరాల్గా మనం 48 మార్క్స్ 60 మార్క్స్ పేపర్లో స్కోర్ చేసుకోవచ్చు. ప్లస్ బిట్ పేపర్ నుంచి ఈ 7 చాప్టర్స్ నుంచే 12 బిట్స్ కవర్ అవుతున్నాయి. ఓవరాల్గా 60 మార్క్స్ మనకి 48 ప్లస్ 12 60 మార్క్స్ మనకి 80 మార్క్స్ పేపర్లో కవర్ చేసుకునే అవకాశం ఉంది. సో 50% లెసన్స్ మీద కనుక మనం వర్క్ చేసుకుంటే వీ కెన్ స్కోర్ 75% వెయిటేజ్. ఓకేనా? ఎగ్జాక్ట్గా ఎలా ఉంటుందని చెప్పలేను, ఒక్కొక్క చాప్టర్లో ఒక్కోసారి వెయిటేజ్ మారుస్తూ ఉంటారు. అప్రాక్సిమేట్గా 50% వర్క్ లెసన్స్ కనుక వర్క్ చేసుకుంటే మనం ఆల్మోస్ట్ 65-70% వరకు స్కోర్ చేసుకునే అవకాశం ఉంటుంది. దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకేనా? డోంట్ ఫియర్ అబౌట్ మ్యాథమెటిక్స్ వెన్ రాంబస్ మ్యాథ్స్ క్లాసెస్ ఆర్ దేర్ హియర్. ఓకే, ఆల్ ద బెస్ట్.